వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మరి మీరు బాగున్నారా? అందరికీ ముందుగా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్కి మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఇప్పుడు చేసే రెసిపీ మీ అందరికీ తెలిసిందే, కానీ నా పద్ధతిలో చేసి పెట్టండి. జస్ట్ 15 మినిట్స్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోద్ది. మనకు చాలా టైం సేవ్ అవుతుంది. మనకు వంట రుచిగా ఉండాలి, టైం కూడా సేవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే నేను చేసే పద్ధతిలో ఒకసారి చేసి పెట్టండి. మామూలుగా అయితే వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు లేట్, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని 200 గ్రామ్స్ చికెన్ వేయండి. ఆ చికెన్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 కప్స్ కర్డ్ యాడ్ చేసుకొని బాగా ముక్కలకు పట్టేలా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ముక్కలకి బాగా మ్యారినేట్ అవుతుందండి మసాలా అంతా. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగాక టమాటాస్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటాస్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగా కుక్కర్ విజిల్ తీసి జస్ట్ పైన మూత అలా పెట్టి 50% చికెన్ కుక్ అయినంత వరకు వెయిట్ చేయాలి. అలా 50% కుక్ అయిన తర్వాత 1 కప్ రైస్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ధనియా పౌడర్ అండ్ కస్తూరి మెతి యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకుని, ఇన్ కేస్ సరిపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రావాలి. ఆ తర్వాత కుక్కర్ని అలా 10 మినిట్స్ అలా వదిలేయండి, కదిలించొద్దు. అలా వదిలేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసుకొని సర్వ్ చేసుకుంటే తింటే ఉంటుందండి. స్వర్గంలో ఉన్న దేవుడు కిందకి దిగి వచ్చి మిమ్మల్నే వరమేమని అడుగుతాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ సపోర్టింగ్.